హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. మూవీస్ లేవు కానీ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వెళ్ళిపోదాం. అల్లరి నరేష్ గారి బచ్చల మళ్ళీ టీజర్ రిలీజ్ అయింది. బాగుంది కూడా. నరేష్ గారు రక్కుడ్ లుక్ లో కొత్తగా అనిపించారు. నేను మోనార్క్ ని, నన్నెవరు మార్చలేరు అనే టైప్ క్యారెక్టర్ చేస్తున్నారు ఈ మూవీలో. వెన్నెల్ కిషోర్ గారు డిటెక్టివ్ గా యాక్ట్ చేస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ రిలీజ్ అయింది. ఎంటర్టైనింగ్ గా అనిపించింది. తల అజిత్ గారి విడాముయర్చి టీజర్ రిలీజ్ అయింది. ప్లాట్ పెద్దగా రివీల్ చేయలేదు కానీ ఏదో మిస్టరీ సాల్వింగ్ కైండ్ ఆఫ్ మూవీలా అనిపించింది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే పుష్ప 2 మూవీ నుండి కిసిక్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ డాన్స్, మ్యూజిక్ అన్ని పక్కన పెట్టండి కానీ లిరిక్స్ మాత్రం అదిరిపోయాయి. ఆల్సో గేమ్ చేంజర్ నుండి నానా హైరానా సాంగ్ రిలీజ్ అయింది. 2 కూడా ఉంది. బందింతలయ్యే అందం, నువ్వు నా పక్కనుంటే, వజ్రంలా వెలిగే ఇంకొంచెం, నువ్వు నా పక్కనుంటే లూప్ లో వింటూనే ఉన్నా. మిస్ అయి ఉంటే మీరు కూడా వినేయండి. ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నుండి లేలే లేలే సాంగ్ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత ఉదిత్ నారాయణ్ గారు తెలుగులో సాంగ్ పాడారు. ఆయన వాయిస్ కోసం అయినా ఒకసారి వినేయచ్చు. నితిన్ రాబిన్ హుడ్ మూవీ నుండి వన్ మోర్ టైమ్ సాంగ్ రిలీజ్ అయింది. విద్యా వాక్స్ పాడారు. మీరు ఆ వాయిస్ కే ఫిదా అయిపోతారు అంతే. అండ్ డ్రింకర్ సాయి మూవీ నుండి భాగి భాగి అనే మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, ఇక 2 వారాలు మెయిన్ ఫోకస్ పుష్పయే కాబట్టి ముందు వాటి గురించి మాట్లాడేసుకుందాం. మొత్తానికి పుష్ప 2 షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ కూడా లాక్ అయిపోయింది. ఇక ఫ్యాన్స్ టెన్షన్ పడకండి, అన్ని పక్కాగా జరుగుతున్నాయి. రీసెంట్ గానే సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. 3 hours 20 minutes 38 seconds ఉన్న పుష్ప మూవీకి యుఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు. వినిపిస్తున్న న్యూస్ అయితే మూవీ జపాన్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఒక జాతర ఎపిసోడ్ 25 minutes వరకు ఉంటుందంట. అన్నిటికీ మించి మూవీలో 2.5 minutes ఒక సింగిల్ షార్ట్ సీక్వెన్స్ ఉంటుందంట. అది మూవీకే హైలైట్ అంటున్నారు. సో కొంచెం బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళండి, సరిపోవేమో. అండ్ ఈ మూవీని 12,000+ స్క్రీన్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ పుష్ప మూవీతో సైన్డ్ అప్స్ అనే యాప్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. మీరు ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళినా థియేటర్ ఈ రోజు పీలింగ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ గారు డాన్స్ ఇరక్కొట్టేశారంట. సో చూసి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇక స్క్రీన్ మీద కన్నా ఆఫ్లైన్ లోనే ఎక్కువ హై ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే, ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసిన హరిహర వీరమల్లు షూట్ లో కళ్యాణ్ గారు డిసెంబర్ నుండి జాయిన్ అవుతారంట. మోస్ట్లీ విజయవాడలోనే షూట్ ఉండొచ్చు. అండ్ అది అవ్వగానే జనవరిలో ఓజీ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారు. సో మధ్యలో ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే కళ్యాణ్ గారు 2 మూవీస్ ని కంప్లీట్ చేస్తారనమాట. ప్రస్తుతానికైతే ఓజీ మేకర్స్ డిసెంబర్ మంత్ లో బ్యాంకాక్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి గారి మీద సీన్స్ షూట్ చేస్తారంట. ఓజీలో ఒక స్టార్ హీరో క్యామియో ఉండొచ్చు అంటున్నారు. అది సిద్ధాంత్ నందన్ సాహోనా లేక ఇంకా ఎవరైనా అనేది తెలియాలి. ప్రభాస్ అయితే మాత్రం ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ అంటే, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే మూవీ టైటిల్ పోస్టర్ అనౌన్స్మెంట్ సంక్రాంతికి ఉంటుందంట. ఇక రామ్ చరణ్ గారి అప్డేట్స్ అయితే, బుచ్చిబాబు RC16 మూవీ కోసం మీర్జాపూర్ ఫేమ్ మున్నాభయ్య దివ్యేందు శర్మని లుక్ టెస్ట్ చేశారు. ఆన్ బోర్డ్ కూడా అయిపోయారు. అండ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ కబుర్లలో చెప్పుకున్నట్టే RC16 మైసూర్లో షూట్ జరిగింది. ఈ షూట్ లో చరణ్ అండ్ జాన్వీతో పాటు జాన్ విజయ్, కమీడియన్ సత్య కూడా జాయిన్ అయ్యారంట. అండ్ వినిపిస్తున్న బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, చరణ్ అండ్ అంజలి మధ్య ఉండే సాంగ్ కి లిరికల్ వీడియో రిలీజ్ చేయారంట. ఇది డైరెక్ట్ థియేటర్ లోనే చూడాలి అని కొన్ని న్యూస్లు వినిపిస్తున్నాయి. నిజం అవ్వకూడదని కోరుకుందాం. బాలకృష్ణ గారి అబ్బాయి నందమూరి మోక్షాజ్ఞ హీరోగా డెబ్యూ ఇస్తున్న మూవీ డిసెంబర్ 5th అఫీషియల్ గా లాంచ్ అవుతుందంట. అండ్ బాలయ్య గారి అప్కమింగ్ ఫిల్మ్ డాకు మహారాజా ఈవెంట్ ని 4th జనవరిన డల్లాస్ లో US లో చేస్తున్నారంట. అవును, మన సండే కబుర్లు వినే USA తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి కామెంట్స్ లో అటెండెన్స్ వేసుకోండి. అండ్ మన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అమరావతిలో ప్లాన్ చేస్తున్నారంట. చాలా ఇయర్స్ తర్వాత రమణ గోగుల గారు వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్ పాడుతున్నారు. ఈ సాంగ్ లిరికల్ డిసెంబర్ 3rd రిలీజ్ అవుతుంది. నాని ప్యారడైజ్ మూవీలో విలన్ గా మోహన్ బాబు గారిని అనుకుంటున్నారంట. ఆయన చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. మరి విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా డైరెక్షన్ లో చేస్తున్న మూవీ ఒక స్ట్రాంగ్ ఇంటెన్స్ క్యారెక్టర్ బయోపిక్ లా ఉంటుందంట. క్యారెక్టర్ జర్నీ కైండ్ ఆఫ్ మూవీ అంటే విజయ్ కుమ్మేస్తాడు. వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫ్రేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేస్తున్నారు. జనవరి నుండి స్టార్ట్ కాబోయే మూవీకి కొరియన్ కానకరాజు అనే టైటిల్ కన్సిడరేషన్ లో ఉందంట. మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 25th రిలీజ్ అవుతుంది. అంటే ఏప్రిల్ లో ప్రభాస్ 2 సార్లు స్క్రీన్ మీద కనిపించిపోతున్నారనమాట. అదే రాజసాబ్ కూడా ఉందిగా ఏప్రిల్ 10th. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క గారు యాక్ట్ చేస్తున్న ఘాటి మూవీ ప్యాచ్ వర్క్ తప్ప ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. మూవీని నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ విజయ్ తలపతి గారి అబ్బాయి జేసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మూవీలో మన సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు.
ఈ మూవీని లైకా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన తెలుగు యాక్టర్ సుబ్బరాజు గారికి మ్యారేజ్ అయింది. ఆల్సో మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ అక్కినేనికి కూడా జైనాబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. నాగ చైతన్య శోభితాల పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. రీసెంట్ గానే మంగళ స్నానం ఫంక్షన్ కూడా అయింది. బాధాకరమైన న్యూస్లంటే తెలుగు సినిమా లిరిసిస్ట్ కులశేఖర్ గారు రీసెంట్ గా చనిపోయారు. ఘర్షణ, జయం, నువ్వు నేను ఇలా చాలా మంచి మంచి పాటలు రాశారు ఆయన. ఆల్సో సమాంత గారి ఫాదర్ కూడా రీసెంట్ గా చనిపోయారు. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే నితిన్, ఇష్క్ అండ్ రవితేజ గారి వెంకీ మూవీస్ నిన్న రీ రిలీజ్ అయ్యాయి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్ లో చెప్పేయండి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నిఖిల్ అప్పుడో ఎప్పుడో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం కా మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. వికటక వి సీజన్ 1 జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. బ్లడీ బెగ్గర్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. పారాషూట్ సీజన్ 1 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారి వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే, ఎగ్జైటెడ్ న్యూస్ అంటే ఒకటి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ పాట్నా, చెన్నై కాదు మనోళ్ళు ఎంత హంగామా చేస్తారా అని చాలా ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. ఇక రెండోది ఎగ్జైటింగ్ న్యూస్ కాదు గానీ గేమ్ చేంజర్ నానా హైరానా సాంగ్ ఫుల్ గా ఎక్కేసింది నాకు. అదండి గురుగారి వారం కబుర్లు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.